Hello. Hello. Yes, this is the testing for mic testing. Hello. Double sound emotion. Started. Started. Hello. It started. Hello. Started. Hello. It started. Hello. 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 Right. Hello. Hello. Right. But so actually, yesterday we started, but unfortunately, there is a down with the. Right. Please close the door.
Hello students, welcome to Ask Engineering Academy, Hyderabad. So we will actually this is the common syllabus where the ECET TG students, all the departments, but this is the M4 syllabus in last unit. Okay, so whatever the syllabus in M3 for AP people and M4 for the TS people. Okay, TG people. Let's say MP. Okay, what is the syllabus inside these Laplace transformation? Which how many marks will be coming from this area? We will first will see. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి దీంట్లో నుంచి వెళ్ళి ఒకసారి చూడండి. లాస్ట్ 2025లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటి చూద్దాం. సో దిస్ లాస్ట్ 2025లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటి దీంట్లో 1 2 3 4 5 6. దిస్ ఇస్ నాట్ కమ్స్ అండర్ ది ఈ క్వశ్చన్ అనేది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ క్వశ్చన్ కాదు. సో టోటల్గా 6 క్వశ్చన్స్ వచ్చాయి. సో అవుట్ ఆఫ్ ది 50 క్వశ్చన్స్లో ఎన్ని వచ్చాయి? 6 క్వశ్చన్స్ వచ్చాయమ్మా. సో టోటల్గా 6 క్వశ్చన్స్ వచ్చాయి. దీంట్లో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చాయి. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్స్ ఎక్సలెంట్ టూల్ ఫర్ ది టు కన్వర్టింగ్ ద టైమ్ డొమైన్ ఫంక్షన్స్ టు ద ఫ్రీక్వెన్సీ డొమైన్. టైమ్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేయడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ టూల్. సో ఓకే, but it is the syllabus is given. This is the same syllabus for the LT and MCV for BTech. If you are joining the BTech, బీటెక్లో మీరు జాయిన్ అవుతే ఎలక్ట్రికల్ కానీ ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ మెక్ కానీ సపోజ్ టు మెక్ ఎదర్ సివిల్ ఇంజనీరింగ్కి. సో దిస్ ఇస్ ఎల్టీఎన్ఎంసివి. ఎల్టీఎన్ఎంసివి అంటే మీన్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ న్యూమరికల్ methods and complex variables. So there is a syllabus is there in your BTech second year. There is a common syllabus. That is the reason you have to concentrate well on this Laplace transformation, which is very very important. Okay, so in the Laplace transformation lo first ichina topics enti okasari check chestamo. Ee Laplace transformation lo Laplace transformation of a elementary functions of Laplace transformations మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఇన్ ద సెన్స్ సైన్ కానీ కాస్ కానీ దట్ ఇట్ విల్ బి కమ్స్ అండర్ ది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఆఫ్టర్ దట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్. సో ఇన్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ జనరలీ we will use the instead of f of x we will use the f of t function. We will use why we ఎందుకు దీన్ని యూజ్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ టీ అనేది ఇక్కడ టైమ్ డొమైన్ ఫంక్షన్ అన్నట్టు. దీన్ని ఎక్కడికి కన్వర్ట్ చేస్తున్నామంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎక్కడికి కన్వర్ట్ అవుతుంది? ఇట్ విల్ బి కన్వర్ట్ టు ద ఫ్రీక్వెన్సీ డొమైన్. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ టూల్ టు కన్వర్ట్ ద ఎనీ కంటిన్యూస్ టైమ్ డొమైన్ సిగ్నల్స్ టు ద ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్స్. సో ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత సిస్టమ్ యొక్క డిజైన్ కానీ సిస్టమ్ని అనాలిసిస్ చేయడం కానీ సిస్టమ్ స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేయడం కానీ లేకుంటే సిగ్నల్ని అనాలిసిస్ చేయడం కానీ సిగ్నల్ యొక్క స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేయడం కానీ ఈజీ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ we will convert for a designing purpose of the systems. Generally we will convert the a time domain system signals or the systems into frequency domain. So దీనిలో కన్వర్ట్ చేయడానికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ మనం ఎలిమెంటరీ ఫంక్షన్స్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ లీనియర్ ప్రాపర్టీ డిస్కస్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, తర్వాత టైమ్ స్కేలింగ్. ఈ టైమ్ స్కేలింగ్ కంటే ముందు ఇక్కడ షిఫ్టింగ్ ఉంది కదా, ఫస్ట్ షిఫ్టింగ్ అని చెప్తున్నాను కదా. సో దీని తర్వాత సెకండ్ షిఫ్టింగ్ థీరం కూడా ఉంటుంది దీంట్లో. సెకండ్ షిఫ్టింగ్ ఇక్కడ సెకండ్ షిఫ్టింగ్ అంటున్నాను కదా, ఈ సెకండ్ షిఫ్టింగ్ థీరము ఇక్కడ అడిషనల్గా ఇవ్వడం జరిగింది. దర్ ఈజ్ ఇక్కడ సపరేట్గా ఇవ్వడం జరిగింది సెకండ్ షిఫ్టింగ్ థీరం. ఈ సెకండ్ షిఫ్టింగ్ థీరం ఏదైతే ఉందో దాని యొక్క అప్లికేషన్ ఏంటంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. దాని యొక్క అప్లికేషన్ ఏంటి? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, రైట్. సో వన్స్ మల్టిప్లికేషన్ విత్ టీ పవర్ ఎన్ and divide with t, there is these two topics which are important. Again, derivative of f of t function and integration of f of t function. Let it be suppose to f of t అనేది ఇట్లా ఫంక్షన్ ఉంది. సో దీన్ని మనం డివైడ్ విత్ t చేసినప్పుడు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో f of t అనేది ఇలా ఉంది. సో దీన్ని మల్టిప్లికేషన్ విత్ t చేసినప్పుడు సో దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో t పవర్ n అంటే n టైమ్స్ మల్టిప్లికేషన్ అయినట్టు. అది ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ అయింది? n టైమ్స్ మల్టిప్లికేషన్ అయినట్టు. సో ఇలాంటి అంటే ఇది 1 2 సపోజ్ టు ఇప్పుడు d/dt ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఉంది. సో దీన్ని డెరివేటివ్ చేసినప్పుడు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి, దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది? ఇఫ్ ఐ అప్లై ది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్, దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? సో ఇలాంటి ఏరియాస్ని మనం డిస్కస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి? Laplace transformation of the
లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది లీనియర్ ప్రాపర్టీ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం, మల్టిప్లికేషన్ విత్ టీ, డివైడ్ విత్ టీ, differentiation of f of t and integration of f of t. So these all comes under the Laplace transformation up to this one. So ikkada varaku ayipoyina tarvata there is a last topic is here evaluation of the improper integrals. Evaluation of the improper integrals. Integral from 0 to infinity f of t into dt. So this is the improper integral. So ఇలాంటి ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ని మనం సాల్వ్ చేయాలంటే వీ కెన్ యూజ్ దిస్ అప్లికేషన్. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎండ్ అవుతుంది బిట. ఇక్కడ వరకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఎండ్ అవుతుంది. దీని తర్వాత ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ దీంట్లో మళ్ళీ షిఫ్టింగ్ థీరమ్స్, ఫస్ట్ షిఫ్టింగ్, సెకండ్ షిఫ్టింగ్. ఇక్కడ మల్టిప్లికేషన్ విత్ టీ అని చెప్పినా కదా, మల్టిప్లికేషన్ విత్ ఎస్, డివైడ్ విత్ ఎస్. ఓకే, సో దెన్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాన్ బి యూజ్డ్ టు కన్వర్టింగ్ ద అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, ఎఫ్ ఆఫ్ టీలోకి కన్వర్ట్ చేస్తున్నాం కదా. ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ నుంచి ఎఫ్ ఆఫ్ టీలోకి కన్వర్ట్ చేయడాన్ని ఇన్వర్స్ లాప్లేస్, ఇది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది, ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎస్ నుంచి ఎఫ్ ఆఫ్ టీలోకి కన్వర్ట్ చేస్తాం. ఈ ఎఫ్ ఆఫ్ టీలోకి కన్వర్ట్ చేయడానికి సో వీ డోంట్ హ్యావ్ నాట్ ఓన్లీ సింగిల్ ప్రాసెస్, దెర్ ఈజ్ ఏ ఫస్ట్ ఈజ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ ఉంటుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇది మీరు ఫస్ట్ ఇయర్ M1లో చదువుతారు. ఫస్ట్ ఇయర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏంటని చదువుతారు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే కన్వల్యూషన్ థీరం ఒకటి ఉంటుంది. కన్వల్యూషన్ థీరం ఉంటుంది బిడ్డ. సో కన్వల్యూషన్ థీరం అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ వన్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఫర్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్టర్ దట్ కన్వల్యూషన్ థీరం ఉంది ఇక్కడ. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. మరి ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సపరేట్ ప్రొసీజర్ ఉంది కదా సార్. సో ఆల్రెడీ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో సపోజ్ టు ఇలా ఉందనుకోండి, 3 ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ డివై బై డిఎక్స్ ఉంది ప్లస్ 5 ఇంటూ వై ఈక్వల్ టు 0 ఉంది. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకు కాంప్లిమెంటరీ సొల్యూషన్, పర్టికులర్ ఇంటిగ్రేషన్ బేసిస్తో సాల్వ్ చేయొచ్చు దాన్ని. ఓకేనా. సో బట్ దీన్ని ఏంటంటే ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ని విల్ సాల్వ్డ్ బై యూజింగ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. ఏది బెటర్ అప్రోచ్ అంటే రెండు బెటర్, అది కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ కండిషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వై ఆఫ్ 0 ఈక్వల్ టు 0, వై డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0, దాంట్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తాము ఇవి ఇనిషియల్ కండిషన్ యూజ్ చేసి. బట్ అక్యురసీ లెవెల్స్లో చూస్తే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ ద ఫాస్టెస్ట్ మెథడ్ యాజ్ వెల్ as ఇట్ ఈస్ అక్యురసీ ఈస్ మోర్ దెన్ ది నార్మల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఆర్ కాంప్లిమెంటరీ సొల్యూషన్ మనం చేసే ప్రొసీజర్ కంటే ఈ ప్రొసీజర్ ఈజ్ వెరీ వెరీ ఫాస్టర్ యాజ్ వెల్ as ఇట్ ఈస్ అక్యురసీ, మోర్ అక్యురసీ అన్నట్టు. సో దానికోసం మనం చూస్ చేసుకునే మెథడ్ ఏంటంటే ఎల్టీ, అప్లికేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ టు సాల్వ్ ద లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అప్ టు ద సెకండ్ ఆర్డర్. అంటే దీని యొక్క ఆర్డర్ ఎంత ఉండాలి, సెకండ్ మాత్రమే ఉంటుంది. థర్డ్ ఆర్డర్ మీకు లేదు, ఫోర్త్ ఆర్డర్ కూడా లేదు. సో దిస్ ఇస్ అబౌట్ ది సిలబస్. దీంట్లో నుంచి టోటల్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఈస్ 2025లో టీజీ పీపుల్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి బేటా, దీంట్లో 6 మార్క్స్ వస్తాయి. 6 మార్క్స్ ఈజ్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఏరియా నుంచి వచ్చి 6 మార్క్స్ వచ్చాయి. ఇది మొత్తం మనం వన్ షాట్లో క్లియర్ చేసుకోవచ్చు, వన్ షాట్లో మనం చెప్పొచ్చు. ఆల్రెడీ నేను నిన్న చెప్పిన క్లాస్ మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేస్తూ విల్ కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ ప్రొసెస్. ఓకేనా. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమి ఉంటాయంటే సపోజ్ టు మనకు ఎలిమెంటరీ ఫంక్షన్ అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ రాద్దాం. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ తీసుకుంటున్నానమ్మా. ఈ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందంటే బికమ్స్ ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుందని మీకు చెప్పాను, అంతే కదా. వాట్ ఐ టోల్ యూ, ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుందని చెప్పాను. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ విల్ బికమ్స్ ఎఫ్ ఆఫ్ ఎస్. బట్ ఏంటంటే ఈ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక డెఫినేషన్ చూస్తే ఎఫ్ ఆఫ్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందో ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి అమ్మ. సో వేర్ ts is greater than 0 అంటే s అనేది is a positive value either 0 value. So s is greater than or equal to 0. So s is greater than 0, then this is called as a Laplace transformation definition. So this is equal to what I told you beta. This is equal to what I told you. So when integration process will be finished, integration process finish అయిన తర్వాత మనం ఇక్కడ లిమిట్స్ ఏమున్నాయి, ఇది t ఈక్వల్ టు సంథింగ్, t ఈక్వల్ టు 0, ఇదంతా t ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే t ఈక్వల్ టు 0 అండ్ t ఈక్వల్ టు ఇన్ఫినిటీని ఇక్కడ టీ ప్లేస్లో ఏవైతే ఉన్నాయో వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు టీ వేరియబుల్స్ అనేది ఏమవుతుంటాయి, డిసపియర్ అవుతాయి, అవి కనబడవు ఇంకా.
సో ఏ వేరియబుల్ ఉంది? ఓన్లీ ఎస్ అనే వేరియబుల్ ఉంది. అందుకే మనం ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాస్తున్నాం. ఏం రాస్తున్నాం? ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాస్తున్నాం. ఇది ఒక పాయింట్. ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ రాసినప్పుడు ఇక్కడ టీ కాకుండా ఎస్ బై ఏ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం రాయాలి? ఎస్ బై ఏ అని రాయాలి. ఒకవేళ టీ కాకుండా మీకు ఏముందంటే సపోజ్ టు ఇక్కడ టీ కాదు, సో టీ కాదు, ఎస్ బై ఎస్ మైనస్ ఏ ఉందనుకో, అప్పుడు ఇక్కడ ఆన్సర్ కూడా ఏమొస్తుంది? ఎస్ మైనస్ ఏ వస్తుంది. దిస్ ద డెఫినేషన్ ఫర్ ది Laplace transformation, right? So after Laplace transformation definition, we'll calculate the one problem which is elementary problem, e power at Laplace transformation మనం క్యాలిక్యులేట్ చేయాలి. Laplace transformation of e power at అమ్మా. Laplace transformation of e power at ఏమవుతుంది? సో సిమిలర్గా ఇప్పుడున్న డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ అప్లై చేస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఉంది, ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎంత ఉందమ్మా? ఈ పవర్ ఏటీ ఉంది, ఈ పవర్ ఏటీ ఇంటూ డిటీ అమ్మా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నంటే బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ బేసెస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. పవర్స్ని ఏం చేయొచ్చు? మనం యాడ్ చేసేయచ్చు. సో ఏటీ, సో ఇవి రెండు యాడ్ అవుతాయి ఇంటూ డిటీ. సో మనం టీ అనేది వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషనే కదా. ఇక్కడ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఇన్ఫార్మింగ్ దట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. ఓకే, సపోజ్ టు ఇక్కడ టీని మనం కామన్ తీస్తాం అనుకో, ఈ పవర్ నేను మైనస్ టీని కామన్ తీస్తే ఏమవుతుంది? ఎస్ మైనస్ ఏ అవుతుంది కదా, ఇంటూ డిటీ అమ్మా, ఇంటూ డిటీ, రైట్. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ కదా, ఇంటూ డిటీ. సో నార్మల్గా లాప్లేస్ ట్రాన్స్ ఏదైనా ఒక ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నాను. ఇంటిగ్రేషన్ సపోజ్ టు ఎనీ వాల్యూ, సో ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ సంథింగ్ వేర్ ఈ పవర్ ఏటీ ఇంటూ డిటీ. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది? ఈ పవర్ ఏటీ డివైడ్ విత్ టీ కోఫిషియంట్ ఏదైతే ఉందో కింద డినామినేటర్ రాస్తున్నాం, ప్లస్ సి అని రాస్తాం. ఇక్కడ టీ కోఫిషియంట్ ఏముందమ్మా? ఎస్ మైనస్ ఏ మైనస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై మైనస్ ఎస్ మైనస్ ఏ అవుతుంది కదా, మైనస్ ఎస్ మైనస్ ఏ అవుతుంది కదా. అప్పర్ లిమిట్ ఈజ్ వాట్? 0 and ఇన్ఫినిటీ. సో అప్పర్ లిమిట్ ఫస్ట్ వీ నీడ్ టు సబ్స్టిట్యూట్. అప్పర్ లిమిట్ ఏ ప్లేస్ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ టీ ప్లేస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పవర్ ఇన్ఫినిటీ అండ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే infinity multiplied with something, it will be infinity. E power infinity value is 0 minus e power minus into s minus a into 0 అంటే s minus a into 0 is 0. e power 0 value ఎంత? 1. e power 0 value is 1 by s minus a. ఓకే, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ కదా, అప్పుడు నీకు ఏమవుతుంది? ఇది 1 by s minus a అవుతుంది కదా, 1 by s minus a. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఏం రాస్తారు ఇప్పుడు? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఏటీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 0 to ఇన్ఫినిటీ కదా, ఇది 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ. ఒక నిమిషం ఆగండమ్మా. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డైరెక్ట్గా ఈ పవర్ ఏటీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఏటీ విల్ బికమ్స్ వాట్ బెటా? విల్ బికమ్స్ 1 by s minus a. 1 by s minus a. Okay, so Laplace transformation of e power minus at ఎంత? ఇప్పుడు Laplace transformation of e power minus at becomes what? Simple, 1 by s minus what is the a value ఎంత ఉంది ఇక్కడ? ఇక్కడ a value పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ రాస్తున్నాం, ఇక్కడ మైనస్ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ రాస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 1 by s plus a అవుతుంది, ఎందుకంటే మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది. సో దిస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంటరీ ఫార్ములాస్. ఓకేనా? సో ఇవి రెండు ఎలిమెంటరీ ఫార్ములాస్. సో ఆఫ్టర్ దిస్ వీ నీడ్ టు చెక్ ది సమ్ మోర్ ఎలిమెంటరీ ఫార్ములాస్లో సపోజ్ టు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏటీ ఉంది. సైన్ ఏటీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత? సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కొన్ని ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e power minus st into sound is coming, just you can check down once, please check once. I will okay proper enough no? There is something, it will be infinity. E power infinity value is 0 minus e power minus into s minus, right amma. So e power minus st into wherever this is the function is there na, this is f of t function.
నౌ సైన్ ఆఫ్ ఏటీ రాస్తున్నానమ్మా, సైన్ ఏటీ ఇంటూ డిటీ. సో దీనికంటే ముందు కొన్ని ఫార్ములాస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ సపోజ్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ ఆఫ్ బీటీ ఇస్ దేర్, బీటీ ఇంటూ డిటీ ఇస్ దేర్ బిటా. సో దిస్ ఇస్ ఈక్వల్ టు, దీని ఈక్వల్ టు ఏమవుతుంది? సో సింపుల్గా ఒకసారి చూడండి అమ్మా, ఇది సింపుల్గా ఈ పవర్ ఆఫ్, ఇక్కడ ఎంత ఉంది, ఈ పవర్ ఏటీ డివైడెడ్ బై టీ కోఫిషియంట్ ఎంత ఉందమ్మా, ఏ ఉంది, ఏ స్క్వేర్. ఇక్కడ టీ కోఫిషియంట్ ఎంత, బి స్క్వేర్. ఓకేనా, ఇంటూ ఏ ఇంటూ ఇక్కడ సైన్ బీటీ, సైన్ బీటీ. ఓకేనా, సైన్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి బేటా, మైనస్. సో దెన్ మైనస్, ఇక్కడ ఏ ఆల్రెడీ టేకెన్ వన్స్, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవాలి, బి తీసుకోండి, బి ఇంటూ కాస్ ఆఫ్ బీటీ, కాస్ బీటీ. సో దిస్ ఇస్ ద ప్లస్ సి బేటా, ప్లస్ సి. సో ఇదేంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏటీ సైన్ బీటీకి సిమిలర్గా ఇక్కడ ఏమవుతుంది, సిమిలర్గా అదే ఫార్ములా అప్లై చేస్తే ఈ పవర్ మైనస్ ఎస్టీ డివైడెడ్ బై మైనస్ ఎస్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది కదా, ఇంటూ ఇక్కడ మైనస్ ఎస్ ఇంటూ ఏమవుతుంది, మైనస్ ఎస్ ఇంటూ ఏమవుతుంది, సో సైన్ ఆఫ్ ఏటీ. ఓకే, మైనస్ దిస్ మైనస్ ఈస్ కమ్స్ ఫర్ ది కోఫిషియంట్. సో నెక్స్ట్ కోఫిషియంట్ ఏంటిది, ఏ కోఫిషియంట్ ఇంటూ కాస్ ఆఫ్ ఏటీ కదా, రైట్, ఓవర్. సో వన్స్ ఇది ఓవర్ అయిపోతుంది, మనం ఏం అప్లై చేయాలి, ఇంటిగ్రేషన్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. సో నేను అప్పర్ లిమిట్ అప్లై చేసిన అనుకో, అప్పర్ లిమిట్ ఈజ్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీని ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది కదా టీ ప్లేస్లో. ఓకే, సో ఇక్కడ కూడా మీ ఇన్ఫినిటీ వస్తుంది, ఇక్కడ కూడా మీ ఇన్ఫినిటీ వస్తుంది. బట్ మనకి ఏమవుతాయి, ఇన్ఫినైట్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సో నువ్వు వీటిని పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని చూస్తే ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత, జీరో. సో జీరో, దిస్ జీరో ఈజ్ మల్టిప్లైయింగ్ ఇంటైర్ ఫంక్షన్, ఏమవుతుంది అదంతా జీరో అవుతుంది. అంటే ఇక్కడ జీరో వస్తుంది, ఈ జీరోకి ఇది ఎలా ఉంది, ఈ టర్మ్ మొత్తం మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మొత్తం ఏమవుతుంది, జీరో అవుతుంది. యూ నీడ్ నాట్ టు కంటిన్యూ ఫర్ దిస్ టూ, అంటే ఈ రెండింటి గురించి నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే జీరో ఇంటూ సంథింగ్ విల్ బి జీరో. నౌ జీరో మైనస్ ఈ పవర్ జీరో ఇక్కడ సబ్స్టిట్యూషన్, ఈ పవర్ జీరో వాల్యూ ఇస్ 1, ఈ పవర్ జీరో వాల్యూ ఇస్ 1 డివైడెడ్ బై, ఓకే, 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్. వెయిట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను వినండి. సో దిస్ ఇస్ రైట్. సో దిస్ ఇస్ 0 మైనస్ 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ నా, ఎస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ విల్ బి ఎస్ స్క్వేర్. సో ఏ స్క్వేర్, రైట్. సో 0 కాస్ సైన్ 0 ఏమవుతుందమ్మా, మైనస్ ఎస్ ఇంటూ సైన్ 0 విల్ బి 0 నా, మైనస్ కాస్ 0 వాల్యూ ఈస్ 1, కాస్ 0 వాల్యూ ఈస్ 1, రైట్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది మైనస్ ఉంది, ఇది మొత్తం 0 అయిపోయింది, 0 ఇంటూ సంథింగ్ 0 నా. సో ఏ ఇంటూ 1 ఏ, మైనస్ ఏ ఇంటూ మైనస్ విల్ బి ప్లస్ ఏ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఏటీ ఏమవుతుంది, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఇస్, అంటే ఇక్కడ టీ కోఫిషియంట్ ఏదైతే ఉందో ఏ ఉంది కదా, ఆ ఏనే న్యూమరేటర్ రాద్దాం, ఎస్ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఈ న్యూమరేటర్, ఈ టీ కోఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయాలి, దట్ ఈస్ ద పార్ట్. ఓకే, సో క్లియర్ బాత్, క్లియరా, రైట్. నెక్స్ట్, సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నెక్స్ట్ cos AT which is equal to integral 0 to infinity e power minus st into f of t అంటే ఏంటిది, cos of AT into dt నా, into dt, cos AT into dt, రైట్. దీనికి కూడా ఇంకో ఫార్ములా ఉంది, లెట్స్ ఇంత ముందు లాగానే ఇంటిగ్రల్ సపోజ్ టు ఈ పవర్ AT into cos of bt ఉంది, into dt ఉంది బిట, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ AT బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో టీ కోఫిషియంట్ ఇక్కడ కోఫిషియంట్ అండ్ ఇక్కడ కాస్ ఫంక్షన్ ఇక్కడ టీ కోఫిషియంట్, రైట్, ఇంటూ సో ఏ టైమ్స్ ఆఫ్ కాస్ ఆఫ్ బీటీ. ఓకే, కాస్ ఇంటిగ్రేషన్ విల్ బి పాజిటివ్ కదా, పాజిటివ్, ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ బీటీ అవుతుంది. సో దిస్ ఇస్ ప్లస్ సి, ఇంటిగ్రేషన్ విల్ బి ఫినిష్డ్. కాబట్టి సిమిలర్గా ఇక్కడ కూడా అప్లై చేద్దాం. సో ఏ ప్లేస్లో ఏముంది, బి ప్లేస్లో ఉంది, మైనస్ ఎస్టీ డివైడెడ్ బై మైనస్ ఎస్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది కదా, రైట్. సో మైనస్ ఎస్ ఇంటూ కాస్ ఆఫ్ ఏటీ, ఓకే, మైనస్ ఎస్ ఇంటూ కాస్ ఆఫ్ ఏటీ. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఇక్కడ ఏ ప్లేస్లో, ఇక్కడ బి ప్లేస్లో ఏముంది బేటా, బి ప్లేస్లో ఏ ఇస్ దేర్, ఏ ఇంటూ సైన్ ఆఫ్ బీటీ ఉంది, రైట్. సో ఫ్రమ్ 0 to infinity కదా, రైట్. ఇఫ్ ఐ అప్లై ద ఇన్ఫినిటీ ఓవర్ హియర్, సో వాట్ హ్యాపెనింగ్, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ బికమ్స్ 0. నేను అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది, 0 మైనస్
జీరో అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ జీరో వాల్యూ ఇస్ 1, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా ఇంటూ మైనస్ ఎస్ ఇంటూ cos 0 వాల్యూ ఇస్ 1 బెటా, cos 0 వాల్యూ ఇస్ 1, sin 0 వాల్యూ ఎంత బెటా 0 అవుతుంది కదా, sin 0 వాల్యూ ఇస్ 0, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది కదా, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఏంటి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇది ఫస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ప్లస్ ఏ సైన్ ఈటీ ఇదా, no no, so okay, this is a, this is a, okay, see, right, okay. Next part, next one is suppose to Laplace transformation of, if I calculate the Laplace transformation of sin het, sin het, ఇది Laplace transformation ఏమవుతుంది, what is the Laplace transformation of sin het, sin het Laplace transformation if you want to calculate, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాకి కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మా సైన్ ఆఫ్ హెచ్ఈటీ ఈజ్ దేర్, సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2 అని రాస్తాం బేటా, ఓకేనా. సో ఒకవేళ కాస్ హెచ్ఈటీ రావాలనుకోండి, సో దీన్ని ఎలా కన్వర్ట్ చేద్దాం, ఈ పవర్ ఏటీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఏటీ డివైడెడ్ బై 2 అని రాస్తాం. సో ఇక్కడ ఏం రాస్తున్నాం ఒకసారి క్లారిటీగా వినండి. సో సైన్ హెచ్ఈటీ కానీ కాస్ హెచ్ఈటీ కానీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కునే ముందు వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లోకి రాస్తున్నాం. ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లోకి ఎందుకు రాస్తున్నాం అంటే మనకు ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుసు, ఓకేనా. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ పవర్ ఏటీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ 1 బై ఎస్ మైనస్ ఏ. సో ఇప్పుడు నేను లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ దీనికి రాసే ముందు దీనికి ఫస్ట్ కన్వర్ట్ చేస్తున్నాను, ఎక్కడికి కన్వర్ట్ చేస్తున్నాను, ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందమ్మా, సో ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2 కదా, రైట్. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్ సైడ్, 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి టేక్ బయట తీసుకొస్తున్నా. సో ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఒకటి వస్తుంది, నెక్స్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఒకటి వస్తుంది, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 1/2 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 1 బై ఎస్ మైనస్ ఏ మైనస్ 1 బై ఎస్ ప్లస్ ఏ అవుతుంది కదా, రైట్. సో 1/2 ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ ప్లస్ ఏ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుంది కదా, బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఏమవుతుంది ఎస్ ప్లస్ ఏ అవుతుంది, రైట్. సో ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈ మైనస్ అనేది లోపలికి వెళ్తుంటే ఇది మైనస్ ఎస్ అవుతుంది ప్లస్ ఏ అవుతుంది, మైనస్ ఎస్ ప్లస్ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ ప్లస్ ఏ ఏమవుతుంది 2a అవుతుంది, ఏ ప్లస్ ఏ 2a అంటే 1/2 ఇంటూ 2a బై ఇక్కడ ఎలా ఉంది బేటా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే ఫార్మాట్లో ఉంది కదా, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే ఎస్ స్క్వేర్ మైనస్ ఏమవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది, ఏ క్యాన్ 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది కదా, ఓకే క్లియర్. అచ్చా, వాట్ ఈస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ హెచ్ఈటీ మీన్స్ ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బేటా, that is okay, this is okay, right. So once it is gets over, once it gets over, we will go for the cos HET. So cos HET దగ్గర ఏముంది డిఫరెన్స్ చూడండి ఒకసారి, cos HET దగ్గర ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఏముంది మైనస్ కి బదులు ప్లస్ ఉంది, సో ఇది ప్లస్ అయింది అనుకోండి ఏమవుతుంది ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతే ఇది కూడా ప్లస్ అవుతుంది, అది ప్లస్ అవుతే ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ కావడం వల్ల ఏమవుతుంది ఏ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు నీకేమొస్తుంది ఆన్సర్ 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది, 1/2 ముందు ఉంది, సో 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది కదా, అంటే దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, రైట్. కాస్ హెచ్ఏటి విల్ బికమ్స్ లైక్, ఓకే. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ పార్ట్, సో టీ పవర్ ఎన్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ పవర్ ఎన్, టీ పవర్ ఎన్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు n factorial by s power n plus 1. So this is the Laplace transformation of t power n. t power n యొక్క Laplace transformation ఏంటి n factorial by s power n plus 1, రైట్. సో ఇక్కడ s power n plus 1 అంటున్నాం కాబట్టి t స్క్వేర్ ఉంది అనుకోండి, సపోజ్ టు ఇక్కడ t స్క్వేర్ ఉంది, దీని Laplace transformation ఏమవుతుందమ్మా, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ n ప్లేస్ లో ఎంత ఉంది 2 ఉంది, 2 అనేది ఒక ఇంటీజర్ వాల్యూ, ఓకేనా. సో 2 ఫ్యాక్టోరియల్ బై s పవర్ ఏమవుతుంది 3 అవుతుంది, t క్యూబ్ ఉంది అనుకోండి Laplace transformation ఏమవుతుంది 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 4 అవుతుంది, ఓకేనా, ఇది ఓకే కదా, రైట్. సో ఇది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ పవర్ ఎన్.
వన్స్ మనం కొన్ని ఎలిమెంటరీ ఫంక్షన్స్ చెక్ చేసుకున్న తర్వాత కొన్ని ఎలిమెంటరీ ఫంక్షన్స్ చెక్ చేద్దాం. సో వాట్ ఆర్ ద ఎలిమెంటరీ ఫంక్షన్స్? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఎలిమెంటరీ ఫంక్షన్స్ కిందకి వస్తున్నాయి కదా. సో వన్స్ వి విల్ చెక్ డౌన్. సో ఫస్ట్ ఈ పవర్ ఏటీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బేటా? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ సో 1 బై ఎస్ మైనస్ ఏ. సో ఈ పవర్ మైనస్ ఏటీ ఏమవుతుందని చెప్పిన 1 బై ఎస్ ప్లస్ ఏ కదా. సో నెక్స్ట్ సైన్ ఏటీ ఏమవుతుంది? సైన్ ఏటీ బికమ్స్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, సో కాస్ ఏటీ బికమ్స్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది కదా. అయితే ఈ రెండు మధ్యలో డిఫరెన్సెస్ ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి. డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది న్యూమరేటర్లో. డినామినేటర్ నెవర్ బి చేంజెస్. కాస్ సైన్కి వచ్చేసరికి కాన్స్టెంట్ ఏదైతే టీ కోఫిషియంట్ ఉందో అది న్యూమరేటర్లో వస్తుంది. కాస్కి వచ్చేసరికి న్యూమరేటర్లో కాన్స్టెంట్ రావట్లేదు, టీ కోఫిషియంట్ రావట్లేదు. ఎస్ అనే ఇది ఏంటంటే వేరియబుల్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్లో. ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఎస్ అనేది వేరియబుల్ అవుతుంది. కింద డినామినేటర్స్ అనేది కామన్గా ఉన్నాయి. సపోజ్ టు ఇప్పుడు సైన్ హెచ్ఈటీ తీసుకుంటున్నా. సైన్ హెచ్ఈటీ ఏమవుతుంది బేటా? సైన్ హెచ్ఈటీ ఏమవుతుందంటే లెట్ ఇట్ బి సపోజ్ టు హెచ్ అనేది హైపర్బోలిక్ ఫంక్షన్. ఈ హైపర్బోలిక్ ఫంక్షన్ వల్ల ఇక్కడ ఉన్న పాజిటివ్ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే నెగటివ్ కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ కాస్ హెచ్ఈటీ ఏమవుతుంది? కాస్ హెచ్ఈటీ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది బేటా. ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ టీ పవర్ ఎన్ ఏమవుతుందమ్మా? టీ పవర్ ఎన్ ఏమవుతుంది? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. సో ఇవి ఎలిమెంటరీ ఫంక్షన్స్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్స్. పక్కా గుర్తుకుంటుకోవాలి. ఇవి గుర్తుకుంటే మీకు ప్రతి ప్రాబ్లమ్కి దీస్ ఆర్ ది ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్స్ రాకుంటే ఏ ప్రాబ్లం మీరు చేయలేరు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో. ఇవి మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి అండ్ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ నౌ గెట్స్ కంప్లీటెడ్. సో వి విల్ కమ్ బ్యాక్ టు ద లీనియారిటీ ప్రాపర్టీ. లీనియారిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే లీనియారిటీ మీన్స్ హోమోజినిటీ అండ్ అడిటివిటీ. సో హోమోజినిటీ అండ్ అడిటివిటీ అంటే ఏంటంటే సో ఫంక్షన్స్ అనేవి అన్ని సిమిలారిటీ ఇన్ ద వేరియబుల్స్లో ఉంటాయి అన్నట్టు. సో దట్ ఆల్ పవర్స్ అంటే ఎగ్జిస్టింగ్లో ఉన్న ఏదైతే వేరియబుల్ ఉందో టీ అనే వేరియబుల్ ఉంది కదా, అన్ని టీ వేరియబుల్స్లో ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ అడిటివిటీ అంటే ద ఫంక్షన్ షుడ్ బి ఇన్ అడిషన్ ఇన్ నేచర్. అంటే ఏంటి? సపోజ్ టు లీనియారిటీ అనే రూల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫర్ ది Laplace transformation. Laplace transformation is indirectly it is an integration process. Just I told you. So Laplace transformation of let it be Laplace transformation of f of t అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. Laplace transformation of f of t ఫంక్షన్ as per the definition ప్రకారం ఏంటి? 0 to infinity e power minus st into f of t కదా into dt. అంటే ఏంటిది? మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం ఓవర్ ఏ లిమిట్ ఆఫ్ 0 to infinity. సో f of t ని సమ్మేషన్ చేస్తున్నాం విత్ ఈ పవర్ మైనస్ ఎస్టీ తోటి. సో దిస్ ఇస్ సమ్మేషన్ ప్రాసెస్ విచ్ ఈస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ సమ్మేషన్. ఇట్ ఈస్ 0 to infinity అనేది ఏ టైప్ ఆఫ్ సమ్మేషన్? ఇది సో కంటిన్యూస్ టైప్ ఆఫ్ సమ్మేషన్. ఈ కంటిన్యూస్ సమ్మేషన్ మనం చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ద కంటిన్యూస్ సమ్మేషన్. ఇప్పుడు సిగ్మా ఉందనుకో, దీని ఏమంటాం మనం? డిస్క్రీట్ సమ్మేషన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రీట్ సమ్మేషన్. డిస్క్రీట్ సమ్మేషన్ మీన్ డిస్క్రీట్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 -1 -2 -3 ని మనం యాడ్ చేయడానికి యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డిస్క్రీట్ సమ్మేషన్. దిస్ ద ఇంటిగ్రేషన్ ఈస్ ద కంటిన్యూస్ సమ్మేషన్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్ గా లీనియారిటీ ప్రాపర్టీ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద లీనియారిటీ ప్రాపర్టీ? ఇట్ ఈస్ నాట్ ఏ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఏమవుతుంది? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇండైరెక్ట్లీ వాట్ యాక్చువల్లీ? ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇది వన్స్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి లీనియారిటీ అనేది ఇట్స్ కామన్ ఫర్ ది ఇంటిగ్రేషన్స్ యాజ్ వెల్ as Laplace transformation. Okay, suppose to what is the Laplace transformation of f of t will becomes what I told you f of s అని చెప్పినా కదా, f of s అని చెప్పినా కదా. సపోజ్ టు లీనియారిటీ థియరం ఏం చెప్తుందంటే లెట్ సపోజ్ టు బి a1 ఇంటూ f of t ప్లస్ a2 ఇంటూ g of t ప్లస్ a3 ఇంటూ h of t ఉంది. ఓకేనా? వీటికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నాను. ఏం అప్లై చేస్తున్నాను? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నాను. ఇది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే a1 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇది ఏమవుతుందంటే ఒకసారి చూడండి. a1 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది? f of s అవుతుంది ప్లస్ a2 ఇంటూ ఏమవుతుంది? g of s అవుతుంది ప్లస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ a3 ఇంటూ h of s అవుతుంది కదా. ఎందుకు s అవుతుందంటే సపోజ్ టు f of t లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ f of s అని చెప్పి నేను ఆల్రెడీ. సో ఐ టోల్డ్ యూ దిస్ పాయింట్. సపోజ్ టు g of t లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది? g of s అవుతుంది. h of t లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది? h of s అవుతుంది. ఇది క్లియర్? అప్ క్లియర్ హే? రైట్. సో సమ్ మోర్ క్లియర్ అంటే కొన్ని సందర్భంలో ప్రూఫ్ అడుగుతుంటాడు.
కొన్ని సందర్భంలో ప్రూఫ్ అడుగుతుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ a1 ఇంటూ f1 ఆఫ్ t కదా, రైట్. సో a2 ఇంటూ ఏమవుతుంది gt g ఆఫ్ t, నెక్స్ట్ a3 ఇంటూ ఏమవుతుంది h ఆఫ్ t. దిస్ స్టేట్మెంట్ ఇట్స్ గివెన్. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లికేబుల్ చేసే ప్రొసీజర్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అది మళ్ళీ ఫార్ములాస్ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎలా ఉన్నాయి ఈ ఫంక్షన్స్ అని, ఎలా ఉన్నాయి అడిషన్ నేచర్లో ఉన్నాయి, అండ్ అన్ని కూడా ఏ వేరియబుల్స్లో ఉన్నాయి టీ అనే వేరియబుల్స్లో ఉన్నాయి. ఏ వేరియబుల్స్లో ఉన్నాయి అన్ని టీ వేరియబుల్స్లో ఉన్నాయి. సో ఓకే, సో దిస్ ఈస్ యాక్సెప్టింగ్ విచ్ రూల్ లీనియారిటీ. వాట్ ఈస్ ద లీనియారిటీ? అడిటివిటీ అండ్ హోమోజినిటీ. సో దిస్ ఇస్ హోమోజినిటీలో ఉన్నాయి, అన్ని టీ వేరియబుల్స్ ఉన్నాయి, అండ్ ఇంకోటి ఎలా ఉంది అడిషన్ ఇన్ నేచర్లో ఉంది. సో నౌ ఇట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండివిజువల్లీ. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు ఏం అప్లై చేయాలి? సో ఇండివిజువల్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ a1 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, దీనికి సపరేట్గా అప్లై చేస్తున్నాను, ప్లస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ a2 ఇంటూ g ఆఫ్ టీ వస్తుంది, ప్లస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏమవుతుంది a3 ఇంటూ h ఆఫ్ టీ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. Individually I'm applying now. So once we are applying the individually, a is taken as a constant because it is a constant. Okay na? Constant a1 into Laplace transformation of ఏమవుతుంది f of t అవుతుంది కదా, Laplace transformation of f of t అవుతుంది. a2 into Laplace transformation of ఏమవుతుంది g of t అవుతుంది కదా, g of t అవుతుంది, ప్లస్ a3 into Laplace transformation of ఏమవుతుంది h of t అవుతుంది కదా, h of t. సో నేను ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్ వెరీ వెరీ క్లియర్. సో ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమని చెప్పిన బేట ఎఫ్ ఆఫ్ ఎస్. సో జీ ఆఫ్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది జీ ఆఫ్ ఎస్ వస్తుంది, హెచ్ ఆఫ్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ హెచ్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి కాదు, ఎస్ అవుతుందా కాదు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి బేట, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ద ఫంక్షన్ షుడ్ బి ఇన్ అడిటివ్ నేచర్ అండ్ ఇన్ హోమోజినిటీ. ఫంక్షన్స్ ఎలా ఉండాలి? లీనియారిటీ. లీనియారిటీ అనేది ఒక సబ్జెక్టివ్ మ్యాటర్. సో దాన్ని డిస్కస్ చేయడానికి ఏం చెప్తున్నాడు తను? క్లియర్గా చెప్తున్నాడు, ఫంక్షన్స్ అనేది అడిషన్ ఇన్ నేచర్లో ఉండాలి అండ్ హోమోజినిటీని కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్, రైట్. నెక్స్ట్ ఏమవుతుంది బేట జీ ఆఫ్ ఎస్ అవుతుంది, జీ ఆఫ్ ఎస్ ప్లస్ a3 ఇంటూ ఏమవుతుంది హెచ్ ఆఫ్ ఎస్ అవుతుంది కదా, a3 ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. సో దిస్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ లీనియారిటీ రూల్ బేట. సో హెన్స్ ప్రూవ్డ్ ఏనా, ప్రూఫ్ అయిపోయింది కదా ఇది. సో దిస్ ఇస్ హెన్స్ ప్రూవ్డ్ అన్నట్టు. లైక్ నేను లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ when I talk about the Laplace transformation, సో దిస్ ఇస్ ద లీనియారిటీ ఫస్ట్ రూల్. సో ఈ రూల్ వల్ల యూజెస్ ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు వినండి. ఫస్ట్ రూల్ ఈజ్ సపోజ్ టు నీకు సైన్ స్క్వేర్ టీ కావాలి, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి దీనికి. సో దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా ఈ సైన్ స్క్వేర్ టీ ఉంది. సైన్ స్క్వేర్ టీ అంటే ఏమవుతుంది బేట సైన్ టీ ఇంటూ సైన్ టీనా, సైన్ టీ ఇంటూ సైన్ టీనా. Laplace transformation of sin square t means sin t into sin t. Once it is sin t into sin t, it is how it will be behaving multiplication. So but what I told you, it additive in a nature lo undalani cheppina kada. So ఇది multiplication nature లో ఉంది కాబట్టి it cannot be applicable for the Laplace transformation. Laplace transformation cannot be applicable. First we will convert this into this equivalence of the additive nature. So sin square t ni 1 minus cos of 2t divided by 2 లో రాసుకోవచ్చు కదా. సో ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇలా రాసుకుంటున్నా. ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ అప్లై. సో ఇలా ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1/2 ఇంటూ 1/2 అనేది ఇట్ ఇస్ అ కాన్స్టెంట్. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 మనం చెప్పుకోలే కదా, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 కిतना है, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 మనం చెప్పుకోలే కదా. సో ఫస్ట్ మనం e పవర్ at యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తే ఎంత బేటా, సో దట్ ఈస్ 1/s మైనస్ a. సో ఒకవేళ a ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా, ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 0 హియర్, a ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది e పవర్ 0 ఇంటూ టీ. ఈ పవర్ 0 వాల్యూ ఎంత అని చెప్పిన నేను 1 అని చెప్పిన కదా, ఈ పవర్ 0 వాల్యూ ఈజ్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/s మైనస్ 0 అవుతుంది కదా. అంటే 1 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బేటా 1/s అవుతుంది, 1/s అవుతుంది. ఒకవేళ k లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది k/s అవుతుంది కదా, అది k/s అవుతుంది కదా. అంటే కాన్స్టెంట్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్స్టెంట్ వాల్యూ డివైడెడ్ బై ఇట్స్ s. సో ఇప్పుడు 1 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బేటా ఇక్కడ 1/s కదా మైనస్. ఇప్పుడు cos 2t వస్తుంది, cos 2t వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము cos స్క్వేర్, cos of at లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ s/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు cos ఏమంటున్నాడు అతను 2t అంటున్నాడు. 2t మీన్స్ ఏమవుతుంది, ఏ ప్లేస్ లో ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది, అంటే 2/s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అయినా, 2 స్క్వేర్ అయినా, అంటే విల్ బికమ్స్ వాట్ s/s
ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అయినా అప్పుడు ఏమవుతుంది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది కదా, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది కదా. సిమిలర్లీ ఇక్కడ ఏమవుతుంది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది కదా. సో దిస్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ. ఏమవుతుంది అది సైన్ స్క్వేర్ టీ. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ क्या है बेटा సైన్ స్క్వేర్. సైన్ స్క్వేర్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడం కుదురుతుందా? కుదరదు. దాన్ని ఎక్కడికి కన్వర్ట్ చేయాలి? ఎక్కడికి కన్వర్ట్ చేయాలి? సో 1 మైనస్ కాస్ 2 డివైడ్ బై 2. ఇదే సేమ్ అప్రోచ్ అనేది ఇంటిగ్రేషన్ లో కూడా మీరు ఫాలో అవుతారు. ఇంటిగ్రేషన్ లో కూడా మీరు సైన్ స్క్వేర్ ఇంటిగ్రేషన్, సైన్ స్క్వేర్ టీ ఆఫ్ ఇంటిగ్రేషన్ కెనాట్ బి డూ. సో వన్స్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద ఇంటిగ్రేషన్, సో ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు ద అడిషన్ టర్మినాలజీ. అందులో కన్వర్ట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ లో చేస్తారు. సో ఇదే పాయింట్ ని మీరు డిఫరెన్షియేషన్ లో కూడా వాడతారు, ఇదే ఫార్ములాని. సో ఓకేనా. సో ఇవి మనం ఇంటిగ్రేషన్ లో వాడతాము, డిఫరెన్షియేషన్ లో వాడతాము, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీలో కూడా వాడతాము ఇదే సేమ్ ఫార్ములాని. సో ఇట్లా అప్లికేషన్ ఓరియంటెడ్ గా డెప్త్ గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇలాంటి కాన్సెప్ట్స్ ని మనం రీకాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు రీకాల్ చేసుకోకపోతే ఒకటే దగ్గర అప్లై చేస్తున్నాం కదా, ఇక్కడ అప్లై చేస్తున్నాం, ఇక్కడే అప్లై చేస్తామంటే నో వీ కెన్ అప్లై ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో అప్లై చేస్తాము, ఇంకెక్కడ అప్లై చేస్తాము, ట్రిగ్నోమెట్రీలో అప్లై చేస్తాము, ఇంటిగ్రేషన్ లో అప్లై చేస్తాము. ఓకేనా. సో వేర్ ఎవర్ ఇట్ విల్ బి దేర్, ఇట్ విల్ షుడ్ బి కన్వర్టెడ్ టు ద అడిషనల్ టర్మినాలజీ. ఓకే రైట్. నెక్స్ట్ పార్ట్ ఈస్ సపోజ్ టు కాస్ స్క్వేర్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ నీకు కావాలి. కాస్ స్క్వేర్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుందమ్మా? సో ఇట్ ఈస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏమవుతుంది 1 ప్లస్ కాస్ 2t డివైడెడ్ బై 2 అవుతుంది కదా. 1 ప్లస్ కాస్ 2t డివైడ్ బై 2 అవుతుంది ఇప్పుడు కాస్ స్క్వేర్ టీ అంటే. రైట్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు 1/2 కాన్స్టెంట్ బేటా. 1 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత 1/s. సో ఇక్కడ ఆల్రెడీ కాస్ 2t మనం రాసుకున్నాం. ఏమవుతుందమ్మా s by s square plus 2 square will be 4. So this is the Laplace transformation of cos square t. But there is a conditions will be required. So some more conditions will be required. So that we will discuss that part. Right. Suppose to if trigonometry functions అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ అనేది మల్టిప్లికేషన్ లో వచ్చినప్పుడు we cannot solve the Laplace transformation directly. సో మల్టిప్లికేషన్ లో ఉండకూడదు. ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో దానికి సపోజ్ టు ఇక్కడ నీకు ఏంటంటే సైన్ ఆఫ్ ఏటీ ఓకే కాస్ ఆఫ్ బీటీ వచ్చింది, కాస్ ఆఫ్ బీటీ ఇలా వచ్చినప్పుడు మనం మల్టిప్లికేషన్ వచ్చింది. ఇక్కడ ఏ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ వాల్యూ. సో సైన్ 3t అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు సైన్ ఆఫ్ 3t కాస్ 4t అన్నట్టు ఇలాంటి పాయింట్స్ అన్నట్టు కాస్ 3t సైన్ 4t ఆర్ సైన్ 3t కాస్ 4t ఇలా మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఇలాంటి ఉంది కదా అది. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ట్రిగ్నోమెట్రీలో మనకు తెలిసే ట్రాన్స్ఫర్మేషన్స్ లో 1/2 టైమ్స్ ఆఫ్ ఈ కాస్ అండ్ సైన్ ఉన్నాయి కదా, కాస్ అండ్ సైన్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది ఓన్లీ సైన్ వస్తుంది. సైన్ ఆఫ్ ఏమవుతుంది ఏటీ ప్లస్ బీటీ ఓకేనా ప్లస్ సైన్ ఆఫ్ ఏమవుతుంది ఏటీ మైనస్ బీటీ అవుతుంది. సో ఈ ఫార్ములా అనేది సార్ మీరు ఇక్కడే చెప్తున్నారు కదా ఇక్కడే యూజ్ అవుతుందా సార్ అంటే నో ఇట్ విల్ బి యూజెస్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆల్సో. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద M2లో మీకు ఇది కంపల్సరీ, M3లో ఇది కంపల్సరీ వస్తుంది. ఓకేనా. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద వస్తుంది. నువ్వు ఇంటిగ్రేషన్ ఓవర్ దీనికి ఇంటిగ్రేషన్ చేయాలనుకున్నావు అనుకో అప్పుడు ఏం అప్లై చేయాలి మళ్ళీ ఇదే అప్లై చేయాలి. సో దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలనుకున్నా మళ్ళీ ఇదే అప్లై చేయాలి. అర్థమైందా. సో ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందుకోసం ఏంటంటే మల్టీ లెవెల్లో ఆలోచించే కెపాసిటీ మీకు ఉండాలి, అట్లయితేనే మీ యొక్క స్టడీ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కాస్ ఆఫ్ ఏటీ నెక్స్ట్ కాస్ ఆఫ్ బీటీ తీసుకుంటున్నా, కాస్ ఆఫ్ ఏటీ అండ్ కాస్ ఆఫ్ బీటీ తీసుకుంటున్నా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 టైమ్స్ ఆఫ్ రెండు కాస్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసుకోవచ్చు మనం రెండు కాస్లు వచ్చినాయి అనుకో అప్పుడు ఏం చేసుకోవచ్చు బేటా కాస్ ఆఫ్ ఏటీ ప్లస్ బీటీ ఓకే ప్లస్ కాస్ ఆఫ్ ఏటీ మైనస్ బీటీ. సో దిస్ ఇస్ ద కాస్ ఫంక్షన్స్ వస్తాయి, ఆ రెండు కాస్ట్లు వస్తాయి. అయితే రెండు సైన్లు వచ్చిన నీకు ఆన్సర్ ఏమొస్తుంది కాస్ట్లోనే వస్తుంది. సైన్ ఏటీ అండ్ సైన్ బీటీ ఇవి రెండు వస్తుంది. సపోజ్ టు సైన్ ఏటీ సైన్ బీటీ వచ్చింది అనుకో అప్పుడు ఏమవుతుంది 1/2 టైమ్స్ ఆఫ్ ఇప్పుడు కాస్లో ఏమవుతుందంటే కాస్ ఆఫ్ ఏటీ మైనస్ బీటీ ఓకే మైనస్ కాస్ ఆఫ్ ఏమవుతుంది ఏటీ ప్లస్ బీటీ అవుతుంది, కాస్ ఆఫ్ ఏటీ ప్లస్ బీటీ అవుతుంది. సో దిస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్. బట్ ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్కి వెళ్ళే ముందు some 2 statements very very important. Those statements we need to understand. First we need to understand those 2 statements. Those statements we need to understand. What are the statement means? Suppose to sine of minus theta will becomes minus sin theta.
రీజన్ బిహైండ్ దిస్ ఇట్ ఈస్ ద ఆడ్ ఫంక్షన్. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ద ఆడ్ ఫంక్షన్. సో ఒకవేళ సైన్ ఆఫ్ ఏం తీసుకుంటున్నా, లైట్ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది ఇక్కడ? ఓన్లీ కాస్ థీటా అవుతుంది. ఇది ఏం ఫంక్షన్? ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ అప్లై చేసే ప్రొసీజర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకవేళ 3t ఉంది బేటా, ఇది ఏమవుతుంది? 4t ఉంది, ఇది 4t ఉంది. ఓకేనా? ఇది 3t ఉంది, ఇది 4t ఉంది. అప్పుడు ఏమవుతుంది? 3t ప్లస్ 4t అంటే 7t వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 3t మైనస్ 4t అంటే ఏమవుతుంది? మైనస్ t వస్తుంది. ఈ మైనస్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది బేటా, ఇక్కడ అప్పుడు మైనస్ వస్తుంది. అంటే సపోజ్ టు నీకు ఏ వాల్యూ ఈజ్ లెసర్ దెన్ బి వాల్యూ అయింది అనుకో, అప్పుడు నీకు ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. అంటే సార్ మీరు కంపల్సరీగా ఏ వాల్యూ అనేది ఖచ్చితంగా నువ్వు ఏం చూసుకోవాలి? సైన్ లోపల ఉన్న తీటా వాల్యూని మాత్రమే ఏగా కన్సిడర్ చేయాలి. కాస్ లోపల ఉన్న వాల్యూని మనం ఎలా కన్సిడర్ చేయాలి? బి అనే వాల్యూ కన్సిడర్ చేయాలి. ఎలా వాల్యూ కన్సిడర్ చేయాలి? బి వాల్యూ కన్సిడర్ చేయాలి. సో ఇది ఒక్కసారి మీకు అర్థమవుతాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ పాయింట్స్ మీద మనం చేయడానికి అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే దెర్ ఆర్ టూ మెనీ క్వశ్చన్స్ వీ కెన్ ఆన్సర్ ఫ్రమ్ దిస్ ఏరియా, బికాస్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఈస్ నో షార్ట్ కట్ మెథడ్స్ అదర్ దెన్ యువర్ హార్డ్ వర్క్. సో ఇప్పుడు మీరు ఇక్కడ హార్డ్ వర్క్, మీరు ఏదో షార్ట్ కట్ నేర్చుకున్నారు అనుకోండి, ఎవరైనా చెప్తే మీరు మెస్మరైజ్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటికల్గా ఏమవుతుంది? అది అక్కడి వరకే గుర్తుకుంటుంది. సో బట్ కాన్సెప్ట్ మీకు తెలిసినప్పుడు మీరే ఓన్గా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఏం క్రియేట్ చేసుకోగలుగుతారు? షార్ట్ కట్స్ని క్రియేట్ చేసుకోవాలి. షార్ట్ కట్ ఈజ్ ద వెరీ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఓకే, డెప్త్ అండర్స్టాండింగ్ ఉన్నవాడికి మాత్రమే షార్ట్ కట్ వస్తుంది. డెప్త్ అండర్స్టాండింగ్ లేకుండా షార్ట్ కట్ నేర్చుకుంటే నువ్వు చాలా టైమ్స్ మర్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు సపోజ్ టు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ది సైన్ ఆఫ్ 4t కాస్ ఆఫ్ 5t తీసుకుంటున్నా, 5t తీసుకుంటున్నా. సో దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకు? ఇది 1/2 అనేది కామన్ గా ఉంటుంది, ఇది కంపల్సరీ ఉంటుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత బట? సైన్ ఏమవుతుంది అప్పుడు నీకు? సైన్ ఆఫ్ ఏమవుతుంది? 90 అవుతుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు ఏమవుతుంది? 4t మైనస్ 5t అంటే మైనస్ సైన్ ఆఫ్ మైనస్ టీ. ఇదేమవుతుంది? ప్లస్ సైన్ ఆఫ్ మైనస్ టీ వస్తుంది. ఈ సైన్ ఆఫ్ మైనస్ టీ ఏదైతే ఉందో, ఇప్పుడు సైన్ ఏమవుతుంది బేట? ఇది 90 కదా. సో మైనస్ బయటకు వస్తుంది, మైనస్ సైన్ టీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయొచ్చు. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? 1/2 ఇంటూ ఏమవుతుందమ్మా? ఇక్కడ 9 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9ని మనం స్క్వేర్ చేయాలి కదా, 81 మైనస్ 1/s² ప్లస్ 1 స్క్వేర్ అంటే 1a. ఇక్కడ 1 కోఫిషియంట్ ఉంది కాబట్టి ఇది రాస్తున్నా. రైట్. సో ఇట్లా కాకుండా ఇంకో రకం కూడా చేయొచ్చు, చెప్పాలా? సో మీకు ఇదే పాయింట్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ సైన్ అండ్ కాస్ వస్తే నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? సైన్లో వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 9. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 9/s² ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 మైనస్ ఎందుకు రాస్తుందంటే ఇప్పుడు 4t మైనస్ 5t ఎంత? -2. 4t మైనస్ 5t ఇస్ -t. మైనస్ కదా, మైనస్ అందుకే రాస్తున్నాం. అప్పుడు మనం ఒకటే t వస్తుంది కాబట్టి t కోఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే 1/s² ప్లస్ 1 స్క్వేర్ వస్తుంది కదా. రైట్. ఈ ముందు ఎంత ఉంది బేటా? దీనికి కంపల్సరీ 1/2 వస్తుంది. అంటే ఈ విధంగా మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు? ఈ ఫార్ములాస్ మీద మీకు గ్రిప్ ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. వితౌట్ ఫార్ములాస్ మీద గ్రిప్ ఉంటే మీరు చేయగలుగుతారు, అది చేయలేరు. నెక్స్ట్ సపోజ్ టు ఇలా ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ది కాస్ ఆఫ్ 3t, నెక్స్ట్ కాస్ ఆఫ్ 2t ఉందమ్మా. సో దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం రాయాలి. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ రాయాలంటే ఫస్ట్ ఏమొస్తుంది బేటా? 1/2 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది నీకు? కాస్ at ప్లస్ bt. అంటే ఈ రెండు యొక్క యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ అవుతున్నాయి. అంటే 3t ప్లస్ 2t ఏమవుతుంది? బికమ్స్ 5t అవుతుంది. 3t ప్లస్ 2t బికమ్స్ 5t. 5t అనేది దేనికి ఉన్నది? కాస్కి ఉంది కదా. కాస్కి అనేది కాస్ 5t వస్తుంది. కాస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్లో s వస్తుంది. అంటే s డివైడెడ్ బై s² ప్లస్ ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఏమవుతుంది? 25. ఓకేనా? ప్లస్ నెక్స్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 3t మైనస్ 2t ఏమవుతుంది? 1t అవుతుంది. కాస్ 1t అంటే s/s² ప్లస్ 1 స్క్వేర్ అంటే 1ఏనా. సో దట్ ఈస్ ద ఆన్సర్ బేటా. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ మీకు అండర్స్టాండ్ అయ్యి నెక్స్ట్ కాస్ యొక్క t అంటే కాస్ at ఫార్ములా ఏంటి? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ s/s² ప్లస్ a². సైన్ at లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? a/s² ప్లస్ a². So these two formulas supposed to be
దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్ ఈజీలీ. ఓకేనా, అర్థమైందా? లీనియారిటీ ప్రాపర్టీ కాదు మనం చెప్పుకుంది, లీనియారిటీ ప్రాపర్టీ కాదు మనం చెప్పుకుంది ఇప్పటిదాకా. ఇదంతా లీనియారిటీ ప్రాపర్టీ కిందకి వస్తుంది. దేని కిందకి వస్తుంది? లీనియర్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ కన్సర్న్. ఇవి రెండు ఎలా ఉన్నాయి? మల్టిప్లికేషన్లో ఉన్నాయి, అంటే అడిటివ్ నేచర్లో లేవు కదా, వాటిని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం మనం? అడిషన్లోకి కన్వర్ట్ చేయగలిగినాం, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ లీనియారిటీ. లీనియారిటీ మీద ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఏం చెప్పిన నేను? సైన్ స్క్వేర్ టీని ఎలా రాసుకోవచ్చు మనం? 1 మైనస్ కాస్ 2t/2 రాసుకోవచ్చు. నెక్స్ట్ కాస్ స్క్వేర్ టీని ఎలా చెప్పిన? 1 ప్లస్ కాస్ 2t డివైడెడ్ బై 2 అని చెప్పిన. సార్ ఈ ఫార్ములాస్ కూడా మనం దీని బేస్ మీద ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఒకసారి, కాస్ స్క్వేర్ టీ అని కదా, కాస్ స్క్వేర్ టీ అంటే కాస్ టీ ఇంటూ కాస్ టీ అయినా. ఓకే, అంటే టీ కోఫిషియంట్ ఎంత? 1. ఇది కూడా 1 కదా, అప్పుడు ఆన్సర్ ఎంత? 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 అవుతుంది, అంటే 2t వచ్చిందా? రైట్. సో 1 మైనస్ 1 ఎంత? 0. కాస్ 0 వాల్యూ ఇస్ 1 వచ్చిందా? డివైడ్ విత్ 2 వచ్చింది. నెక్స్ట్ సైన్ స్క్వేర్ టీ గురించి మాట్లాడతాం. సైన్ స్క్వేర్ టీ అంటే సైన్ టీ ఇంటూ సైన్ టీ అయినా. సో సైన్ స్క్వేర్ టీ అంటే ఏంటిది? ఇక్కడ సైన్ స్క్వేర్ టీ అంటే సైన్ టీ ఇంటూ సైన్ టీ కదా, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? టీ ప్లస్ టీ ఏమవుతుంది? 2t అవుతుంది. ఎస్, కాస్ 2t వచ్చింది. నెక్స్ట్ టీ మైనస్ టీ ఏమవుతుంది? 0 అవుతుంది. కాస్ 0 వాల్యూ ఇస్ 1 బై 2 ఉంది కదా, బై 2. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ బిటా. ఈ ప్రొసీజర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయగలుగుతారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ టీ ఉన్నప్పుడు ఏమవుతుంది? 2t వస్తుంది. మరి 2t ఉంటే ఏమవుతుంది? ఇక్కడ 4t వస్తుంది. ఒకవేళ ఇక్కడ 5t ఉంటే ఏమవుతుంది? ఇక్కడ 10t వస్తుంది. ఇలాంటి ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ క్రియేట్ చేయొచ్చు, మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్రియేట్ చేసే ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ ది విచ్ వన్? లీనియర్ ప్రాపర్టీ. ఇది లీనియర్ ప్రాపర్టీ గురించి సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ముందుకు వెళ్లే ముందు ఫస్ట్ మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏదో ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. సో ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటమ్మా? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాట్? ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాసిన. రీజన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మనం ఏం రాసుకున్నాం? మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి అని రాసినాం కదా. సో దిస్ ఇస్ ఈక్వల్ టు వాట్ బేటా? ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాసిన. రీజన్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఎందుకు రాసిన? ఇక్కడ టీ అనేది రిప్లేసెస్ విత్ 0 and ఇన్ఫినిటీ. వాట్ ఎవర్ ద టీ కోఫిషియంట్ విల్ బి దట్ విల్ బి కమ్స్ ద ఆన్సర్. సో ఇక్కడ ఒకవేళ ఎస్ బై ఏ ఉందనుకో, ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ బై ఏ వస్తుంది. ఎస్ మైనస్ ఏ ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ మైనస్ ఏ. Similarly, what first shifting theorem is saying that if supposed to be e power at is multiplied with f of t, उसका Laplace transformation f of s minus a అని చెప్తున్నాడు బేటా. ఇది స్టేట్మెంట్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ప్రకారం e power at into f of t Laplace transformation I need actually. So that is equal to integral 0 to infinity as per the formula. So e power minus st into, so f of t means e power at into f of t into dt అవుతుంది కదా. సో బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ఏం చేయాలి? I already told you these two are equal bases. Power should be added. Means e power minus st plus at అవుతుంది కదా into f of t into dt beta. So then integral 0 to infinity e power of minus t if I common, s minus a will come into the picture, f of t into dt na. So f of t into dt. So this is a point very clearly we'll understand. First we'll clearly understand this point. We notice the answer. Integral 0 to infinity e power of minus into s minus a into t into f of t into ఏమవుతుంది? dt కదా. సో will becomes what actually? ఇక్కడ ఏమొస్తుంది చెప్పిన? s minus a ఉంది కాబట్టి your answer should be s minus a. వస్తుంది. సో ఆల్రెడీ టోల్ యూ దట్ ఇక్కడ ఎస్ అనేది ఏదైతే ఉందో ఆ ఎస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం టీ ప్లేస్ లో రిప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ టీని 0 and ఇన్ఫినిటీతో రిప్లేస్ చేస్తే నీకు ఏమొస్తుంది? s minus a is the output. That is the major reason. What is the e power at into f of t Laplace transformation is क्या है बेटा? f of s minus a. So how you will apply for this one? సో దీన్ని నువ్వు ఎట్లా అప్లై చేస్తావు అని ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎగ్జామినర్. సో ఈ ఎగ్జామినర్ మీరు చెక్ చేసే పాయింట్ ఏంటంటే, సపోజ్ టు ఒకసారి చెక్ చేయండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, చూడండి మా. సో e power at into సైన్ ఆఫ్ bt ఉందమ్మా. సో దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు కావాలి. ఐ నీడ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్. సో దానికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేదనుకొని ఆన్సర్ చేయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేకపోతే ఆన్సర్ ఎంతమ్మా?
exponential function is supposed to be not there. What is answer? b by s square plus b square కదా ఆన్సర్. ఎస్ అవునా కదా? అవును. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈ పవర్ ఏటీ ఉంది కాబట్టి ఎస్ ఈజ్ రిప్లేసెస్ విత్ ఎస్ మైనస్ ఏగా రిప్లేస్ చేయాలి. సో వేర్ ఎవర్ ద ఎస్ ఈస్ దేర్ ఇన్ దిస్ దట్ కెన్ బి రిప్లేసెస్ విత్ ఎస్ మైనస్ ఏ. సో అప్పుడు ఏమవుతుంది, బి డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ సొల్యూషన్. రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్ ఈస్ సపోజ్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ ఆఫ్ బీటీ ఉందమ్మా, కాస్ ఆఫ్ బీటీ. దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ సింపుల్ గా చేయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు సింపుల్ గా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేకపోతే ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేకపోతే ఆన్సర్ ఏంటి? ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరే కదా. సో బట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉండడం వల్ల ఎస్ అనేది ఏమవుతుంది, షిఫ్టెడ్ టు ఎస్ మైనస్ ఏ వాల్యూ, ఎస్ మైనస్ ఏ వాల్యూ. నౌ ఆన్సర్ ఏమవుతుంది బేటా, ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది కదా. ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. రైట్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఈస్ ఈ పవర్ ఏటీ ఇంటూ లెట్స్ ఏ కాస్ హెచ్ఏటి తీసుకుంటున్నా, కాస్ హెచ్ఏటి. మనకు ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేకపోతే ఆన్సర్ ఏంటి చెప్పండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేకపోతే ఆన్సర్ ఏంటి? ఇది లేకపోతే ఆన్సర్ ఏంటి? సో ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది, ఎస్ ఈస్ టెన్స్ టు ఏమవుతుంది ఇక్కడ, ఎస్ మైనస్ ఏ అవుతుందమ్మా, ఎస్ మైనస్ ఏ అవుతుంది. విచ్ ఇస్ ఈక్వల్ టు వేర్ ఎవర్ ద ఎస్ ఈస్ దేర్ దట్ విల్ బి రిప్లేసెస్ విత్ ఎస్ మైనస్ ఏ. అంటే ఏమవుతుంది, ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కదా. సో నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ బి తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఏమొస్తుంది, బి వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, బి స్క్వేర్ అవుతుంది. రైటా? రైట్. నెక్స్ట్ వన్ ఈస్ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఇంటూ సైన్ ఆఫ్ హెచ్ఏటి బేటా. సైన్ హెచ్ఏటి ఇస్ దేర్. సో దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత? ఫస్ట్ మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసే ముందు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేకుంటే ఆన్సర్ ఎంత చెప్పండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లేకపోతే ఆన్సర్ ఎంత? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ నాట్ దేర్. ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఏమని చెప్తున్నాను, ఏ స్క్వేర్ కదా. బట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ రాస్తుంది, ఇక్కడ బి ఉంటే మనం బి స్క్వేర్ అని రాయాలి. రైట్, మళ్ళీ చెప్పడానికి రీజన్ అదే అన్నట్టు మీకు. రైట్, ఎస్ ఈస్ టెన్స్ టు వాట్, ఎస్ మైనస్ ఏ. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది బేటా, ఏ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఫైనెస్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లం ఇంతకుముందు. లెట్స్ సే ఈ పవర్ ఆఫ్ ఏటీ ఇంటూ టీ పవర్ ఎన్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటిది? ఫస్ట్ మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసే ముందు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసేస్తే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది చెప్పండి. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసేస్తే అప్పుడు ఏంటి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 కదా. రైట్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఎస్ ఇస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఏ. అప్పుడు ఏమవుతుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది కదా. రైట్, సో ఇవేదైతే ఉందో డెఫినేషన్స్ లో, దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డిఫరెంట్ పాయింట్స్ అంటే డిఫరెంట్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సపోజ్ టు ఇక్కడ ఇది ఉంది కదా బేటా, ఒకసారి చెక్ చేసుకోండి, ఈ పాయింట్స్ చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్గా చదవండి. సపోజ్ టు ఈ పవర్ ఆఫ్ మైనస్ 2t ఇంటూ సైన్ 3t ఉంది. దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత అంటే, ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది, 3 ఉంది. సో దాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వస్తుంది కదా. రైట్, నెక్స్ట్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3t ఇంటూ కాస్ ఆఫ్ లెట్స్ సే 4t రాస్తున్నాను, కాస్ ఆఫ్ 4t. దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత అంటే, ఏ ప్లేస్లో ఎంత ఉంది బేటా, 3 ఉంది, మైనస్ 3 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది, 4 ఉంది. సో ఏ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ, -3 అంటే బికమ్ ఎస్ ప్లస్ 3 అవుతుంది, అక్కడ బికమ్స్ ఎస్ ప్లస్ 3 అవుతుంది. రైట్, సో ఈ విధంగా నువ్వు ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈ పవర్ -4t ఇంటూ నెక్స్ట్ ఏంటంటే కాస్ 3t రాయండి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ పవర్ 2t ఇంటూ సైన్ హెచ్ 2t రాయండి అమ్మా. సో దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది రండి, సో టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -2t లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ క్యా హై. సో ఫస్ట్ మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసేస్తే ఏంటి,
2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 2 ప్లస్ 1 అంటే 3. ఎస్ ఈస్ టెన్స్ టు ఏమవుతుంది ఎస్ ప్లస్ 2. అప్పుడు ఏమవుతుంది బేట 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ ప్లస్ 2 హోల్ క్యూబ్. దట్స్ ఆన్సర్. సో ఈ విధంగా నువ్వు ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయడానికి అవకాశం ఉంది. రైట్, అర్థమైందా? ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ మనం ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయగలుగుతాం. ద కాన్సెప్ట్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎట్లా అప్లై చేయాలని ఫస్ట్ పాయింట్ చెప్తాను వినండి. ఎట్లా అప్లై చేయాలి? ఫస్ట్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏదైతే ఉందో తీసేయాలి. తీసేసి ఏదైతే ఫంక్షన్ ఉందో దానికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. చేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది? థర్డ్ పాయింట్ ఎస్ ఈజ్ షిఫ్టెడ్ టు ఎస్ మైనస్ ఏ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? మనం ఇచ్చిన ఫంక్షన్ లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసేసిన తర్వాత విల్ గివ్ యూ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఎస్ ఈజ్ షిఫ్టెడ్ నా, ఆ షిఫ్ట్ వాల్యూ ఎంత అవుతుందో చూసుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్ ది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, రైట్? సో వన్స్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం విల్ బి క్లోజ్డ్, then we will back to the change of scale of property. What is the change of scale of property? అంటే చేంజ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే స్కేలింగ్ అంటే డిస్టెన్స్ ని పెంచడం లేకుంటే తగ్గించడం. దట్ ఈస్ కాల్డ్ స్కేలింగ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఎఫ్ ఆఫ్ టీ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కింద है बेटा, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎస్ కదా, ఎఫ్ ఆఫ్ ఎస్ నా. సో ఎఫ్ ఆఫ్ దీని ఏం తీసుకున్నాను అంటే ఏటీ తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఏటీ దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది? ఇది దిస్ ఇస్ ఈక్వల్ టు 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏమవుతుందంటే ఎస్ బై ఏ అవుతుంది. సో దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేద్దామో చెప్తాను వినండి ఇప్పుడు, రైట్? సో ఫస్ట్ మనం డెఫినేషన్ ఆఫ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వాట్? డెఫినేషన్ ఆఫ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ది క్వశ్చన్స్ లైక్ దిస్. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క డెఫినేషన్ ఏంటి బేటా? సో ఎఫ్ ఆఫ్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ क्या है बेटा? इंटीग्रल 0 to infinity e power minus st into f of t into ఏమవుతుంది? dt నా, రైటా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నట్టే ఎఫ్ ఆఫ్ ఏం రాస్తున్నాం మనం? ఏటీ రాస్తున్నాను. సో దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of ఏమవుతుంది? ఏటీ ఇంటూ dt అవుతుంది. సో ఇక్కడ ఏటీ ఈస్ టేకెన్ యాజ్ ఏ కాన్స్టెంట్ బేటా. ఏటీ ఈస్ టేకెన్ యాజ్ ఏ కాన్స్టెంట్ కేన్ తీసుకుంటున్నా, ఎందుకంటే అది ఎలా ఉండాలని చెప్పిన? హోమోజినిటీలో ఉండాలని చెప్పిన కదా, రైట్? సో ఏటీ. సో నౌ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే టీ ఈజ్ ఈక్వల్ టు కే బై ఏ రాసుకోవచ్చా? టీ ఈక్వల్ టు కే బై ఏ రాసుకోవచ్చా? సో డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్. అప్పుడు డిటీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? డీకే డివైడెడ్ బై ఏ అవుతుంది కదా, డీకే డివైడ్ బై ఏ అవుతుంది కదా. ఓకే, సో వన్స్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకున్నప్పుడు దాంతోపాటు దాని యొక్క లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా. అంటే ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం? కే అనేది కొత్త లిమిట్స్, కే అనేది మన వేరియబుల్ అనుకుంటున్నాం కదా, కే ఈజ్ ఎ న్యూ వేరియబుల్. సో ఇప్పుడు ఫస్ట్ టీ ఈక్వల్ టు ఎంత ఉంది? టీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇక్కడ కే ఈక్వల్ టు ఏమవుతుంది? కే ఈక్వల్ టు ఏ ఇంటూ 0 అంటే కే ఈక్వల్ టు 0 అవుతుంది కదా. లోయర్ లిమిట్ వాల్యూ టీ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తే కే ఈక్వల్ టు 0 వస్తుంది, రైట్? టీ ఈక్వల్ టు నువ్వు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తున్నావు అనుకో, కే ఈక్వల్ టు ఏ ఇంటూ ఇన్ఫినిటీ అంటే ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది కదా. అంటే ఇదేంటిది? 0 to ఇన్ఫినిటీ కదా, మళ్ళీ ఇంటిగ్రేషన్ కూడా ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ అయినా, 0 to ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ వాల్యూ ఈజ్ టేకెన్ యాజ్ ఏ కే బై ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏమవుతుంది? ఇక్కడ ఏటీ మీన్స్ కే, ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ అ కే, ఇంటూ డిటీ మీన్స్ డీకే బై ఏ. సో ఏ ఈజ్ కాన్స్టెంట్, 1/a ఈజ్ కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? 1/a ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ బై ఏ ఇంటూ కే అవుతుంది కదా, ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఇంటూ డీకే నేనా, ఎఫ్ ఆఫ్ కే ఇంటూ డీకే, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 1/a ఇంటూ బట్ ఐ టోల్ యూ ద ఎర్లియర్ థింగ్స్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా వచ్చేది ఏంటి మీకు? 0 అండ్ ఇన్ఫినిటీని ఇక్కడ 0 అండ్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రిమైనింగ్ మిగిలిది ఏంటి బేటా మనకు? ఇదే టర్మ్ కదా, రిమైనింగ్ మిగిలిది అదే టర్మ్ కదా. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. 1 అప్పుడు ఏ బై ఎస్ బై ఏమవుతుంది? ఏ అవుతుంది కదా, ఎస్ బై ఏ. సో దట్ ఈస్ ద ప్రూఫ్. ఇది ప్రూఫ్ బేటా. ఇదేంటి? స్కేల్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, స్కేల్ ఆఫ్ చేంజ్ ప్రాపర్టీ. ఇదేంటంటే మల్టిప్లికేషన్ విత్ టీ పవర్ ఎన్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్ రెండు సపరేట్ అమ్మా. ఇక్కడ మల్టిప్లికేషన్ విత్ టీ పవర్ ఎన్ అండ్ డివిజన్ టీ పవర్ ఎన్, రైట్? ఇది ఒక సపరేట్ కాన్సెప్ట్.